హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూసారు కదా గోవాకి సంబంధించినవి. గోవా నుంచి వచ్చాక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను షూట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా మేము పడుకునే ఉన్నాం అనమాట. సో మేము లేచిందే 11కి అనుకుంటా. ఇంకా 11కి లేచి టిఫిన్ చేసి ఇంకా అలా కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా ఊరు అమ్మ దగ్గర వదిలేచ్చేసరికి ఇంకా మమ్మల్ని వదలట్లేదు. అసలు బద్ధకం అయిపోయిందా? అయిపోయిందా? హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కిస్ పెట్టు, నాకు కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ పెట్టు. అయ్యో అయ్యో పట్టుకో. ఇంకా 11కి లేచాము. ఇంకా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్న టైం లేదు, కుకింగ్ లేట్ అయిపోతుంది. బాబుకి మార్నింగ్ టిఫిన్ పెట్టేసి మళ్ళీ పడుకుని పోయామన్నమాట. ఇంకా పప్పు, దాంట్లోకి పొటాటో ఫ్రై అయితే చేశాను. ఇంకా రైస్ వండి ఇంకా అప్పటికప్పుడు పరుగు ఇంకా 12:30 అయిపోయింది నాకు కుకింగ్ అయ్యేసరికి. ఇంకా మా వాడికి 12:30కి లంచ్ పెట్టాను. ఇంకే పని చేయలేదన్నమాట. అసలు హౌస్ క్లీన్ చేయలేదు, అంట్లు తోమలేదు, నైట్ తిన్నవి ఏమీ లేదు. అసలు చాలా బద్ధకంగా అనిపించింది అనమాట. ఇంకా మావాడు కూడా నాకు కోఆపరేట్ చేశాడు. బాగా నీరసంగా అనిపించింది. అది కాక మా ఓన్ని 1 వీక్ వదిలేసి వెళ్ళిపోయాం కదా. ఇంకా మమ్మల్ని అసలు వదలట్లేదు. మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాడు. నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకుంటున్నాడు, హగ్ చేసుకుని అలాగే ఉంటున్నాడు. అప్పుడు అనిపించింది, అంటే దూరంగా ఉంటేనే వాల్యూస్ అనేది తెలుస్తాయి అని చెప్పి నాకైతే భలే అనిపించింది. ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా వాడు నా వెనకాలే ఉండడము, నాతోనే ఉండడము, వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ దగ్గర ఉండడం. అప్పుడు అంటే అంత ఈ వయసులోనే తెలుస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మా ఊడికి అన్నం పెట్టిన తర్వాత ప్రశాంతంగా నేనైతే అన్నం తింటున్నాను. ఇంకా మా ఊడ కిటికీలు అవన్నీ ఎక్కుతున్నాడని గసిరానని చెప్పి ఇంకా అలిగి అలా టీవీ చూస్తున్నాడు. సారీ చెప్పే వరకు ఇంకా రాడనమాట నా దగ్గరికి. ఇంకా సారీ ఇంకా అలాగా కాసేపు బుజ్జకిస్తే ఇంకప్పుడు వచ్చాడు. ఈ వయసులోనే మా ఊడికి ఫుల్ కోపం అనమాట. అసలు అంత గారాబము వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ డాడీయే నేర్పిస్తున్నాడు. నేనైతే మాత్రం అసలు గారాబం చేయను. ఇంకా నాకు తిట్టాలనిపించకపోయినా వాడు చేసే ఆశలకి నాకు ఇంకా తిడుతున్నాను అనమాట. తర్వాత ఇంకా కొంచెం సారీ చెప్పడం అలాగా. ఇంకా మార్నింగ్ అంతా ఏ పని చేయలేదు కదా, టిఫిన్ చేసేసి మళ్ళీ పడుకుని పోయాం కదా. అంట్లు అవన్నీ అలా ఉండిపోయినాయి. లంచ్ చేసి కాసేపు కూర్చొని ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను అనమాట పని చేయడము. అసలు చాలా బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట. 1 వీక్ నిద్ర లేదు, రెస్ట్ లేదు, ఏం లేదు కదా. ఇక ఆ రోజు నా మార్నింగ్ అంతా ఇంకా అలాగే ఉన్నాను, ఏ పని చేయక. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక వద్దు రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా ఆయన ఆఫీస్కి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను బుడ్డోడే కాబట్టి ఇంకా రెస్ట్ అలా తీసుకున్నాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు మా వాడితో ఆడి కాసేపు కూర్చుని ఇక మా వాడు 11కి లేచాడుగా ఇంకా పడుకోడు. ఇంకా నైటే ఇంకా పడుకేస్తాను, ఆఫ్టర్నూన్ ఇంకా పడుకోమన్నమాట. వాడు టీవీ పెట్టాను. అంటులు తోమేటప్పుడు మాత్రం నా దగ్గరికి అస్సలు రాడు. ఇంకా నాకు ఎత్తుకోవడానికి ఉండదు కదా, వాడు అర్థం చేసుకుంటాడు అనమాట. ఇంకే పని చేసినా సరే నేను ఎత్తుకోవాల్సిందే. కానీ అంటులు తోమేటప్పుడు మాత్రం ఇంకా అలా టీవీ పెడతాను. అలా టీవీ చూస్తూ వాడు నాకు కనిపిస్తూ ఉంటాడు అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా చూస్తూ ఉంటా, ఇంకా అంటులు తోమేటప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటని చూస్తూ ఉంటా, గమనిస్తూనే ఉంటాను. వదలను అసలు, నాకు భయం నోట్లో పెట్టేసుకుంటాడని చెప్పి. ఇంకా అలాగ అంట్లన్నీ క్లీన్ చేసేసి, హౌస్ మొత్తం క్లీన్ చేసేసి, దుప్పట్లు అవన్నీ కూడా చేంజ్ చేసేసి అలాగా చేసిన. ఎంత మనం క్లీన్ చేస్తున్నా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ఎలాగైనా సరే హౌస్ అనేది ఇంకా పాడైపోతూ ఉంటుంది. ఇంకా మన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా అలా నీట్గా చేసుకోవడమే ప్రతిరోజు కూడా. ఓపిక లేకపోయినా ఓకే. ఇంకా గోవాకి తీసుకెళ్ళిన బట్టలు కూడా అమ్మోళ్ళ ఇంటికాడ వాష్ చేయించేసి అలాగే సూట్ కేసులో తెచ్చేసుకున్నాను. ఇంకా అసలు అవి ఓపెన్ కూడా చేయలేదు, నేను సదురుకోవచ్చులే అని చెప్పి. ఇల్లు మొత్తం క్లీన్ చేసా. 1 వీక్ అంతా లేం కదా, ఇంకా చిరాకుగా ఉంటే మొత్తం క్లీన్ చేసి బయట కూడా కడిగి ముగ్గేసాను అనమాట. ఇప్పుడే జస్ట్ అలా ముగ్గేసి షూట్ చేస్తున్నాను, అందుకే తడి మీద ముగ్గు కనిపించదు. ఇక టైం వచ్చి 4:30 5 అవుతుంది. ఇంకా మా వాడికి స్నాక్స్ అనమాట. ఇప్పుడు
అది నువ్వేనా? అది నువ్వేనా? ఈ టయానికి నేనైతే ఫ్రూట్స్ పెడతాను. ఇంకా మేము వచ్చి గోవా వచ్చి 1 డేనే అవుతుంది. ఇంకా ఫ్రూట్స్ తేడానికి టైం పట్టిద్ది అని చెప్పి ఇంకా మర్చిపోయాను నేను చెప్పడం కూడా మా హస్బెండ్కి. ఇంకా అట్లాగా ఇంట్లో ఉన్న పౌడరే పెడుతున్నాను అనమాట 5కి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా వాడికి పెడుతున్నాను ఫుడ్. ఇంకా మా వాడికి స్నాక్స్ అనేది పెట్టేసి బయటకైతే తీసుకొస్తాను. జస్ట్ 50 మినిట్సే బయట ఉంచుతాను. ఇంకెక్కువసేపు నేను ఉండను, వాడిని ఉంచును అనమాట. ఎందుకంటే చలికాలం కదా, త్వరగా కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇంకా మా వాడికి ముందుగానే వచ్చేస్తుంది. ఇంకా నేను అంత రిస్క్ చేయను అనమాట. జస్ట్ వాడిని అలా తీసుకెళ్ళడం వాడికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి. అది కాక ఈ టయానికి అందరూ కలాపు జల్లడము అవన్నీ చేస్తారు. రోడ్డు మీద తీసుకెళ్తే తడి ఉంటుంది కదా, తడి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను అసలు తీసుకెళ్ళను బయటికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చైతే 6:30 అవుతుంది. 6:30కి ఇంకా లైట్ వేస్తాను, చీకటి పడుతూ ఉంటుంది కదా. ఇంకా గుమ్మం ఎదురుగా లైట్ వేసి ఇంకా జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందాక ముగ్గు కనబడలేదు కదా, సో అలాగా రోడ్డు జస్ట్ నార్మల్గా షూట్ అయితే చేశాను. ఇంకా మా వాడు కూడా స్నానం చేయించేసి 7కి వాడి ఇష్టం అనమాట. ఇంక నేను వదిలేస్తాను, వాడు ఏమి చేసినా సరే వదిలేస్తాను. వాడు ప్రశాంతంగా ఆడుకోవాలి, ఆడవకుండా నా ఇల్లు ఎలాగైపోయినా సరే, ఎంత చిరాకు చేసినా సరే నేను తర్వాత చదువుకోవడానికన్నా రెడీగా ఉంటాను. కానీ వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు కదా ఈ టైంలో. ఇంకా నేను కూడా వదిలేస్తాను. ఇంకా అలాగ గమనిస్తూ ఉంటాను, ఏం చేస్తున్నాడు ఏమన్నా నోట్లో పెట్టేసుకుంటున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటాను. వెనకాలే ఉంటాను ఎక్కువ. ఇక పరుగులు అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నైట్ వరకు నాకు వాళ్ళ డాడీ వచ్చే వరకు నాకు చుక్కలే ఉంటాయి. ఇంకా నాకే తెలీదు నాకు ఎంత అంటే పేషెన్స్ ఉంటుంది అని చెప్పి వీడు పుట్టాకే తెలిసింది. ఇంకా 7 అయిపోయింది, ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా గోధుమ పిండి ఉంటే అది కలిపి దోశ కింద వేసుకుంటున్నాను. బెల్లము గోధుమ పిండి అదైతే ఊరికి ఈజీగా ఉంటాయి కదా, ఇంట్లో కూడా ఏం లేవని చెప్పి. ఏంటిది పట్టుకో. అప్పుడే ఆగు, ఇంకా ఆగలేదు అట్టు. ఇది చూడండి ఆమె తింటున్నాను చెప్పు ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ నేను ఆమె తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా బుడ్డోడు కూడా స్నాక్స్ సరిగ్గా తినలేదు. ఇంక నేను కూడా వీడు తినలేదు కానీ నచ్చింది వేయాలని చెప్పి ఇంకా గోధుమ పిండి కలిపి ఇంకా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని వేస్తున్నాను అనమాట. నాకు కూడా ఆకలేస్తుంది కదా, ఇంకా నేను తింటూ కూడా వీడికి పెట్టేస్తాను. ఇంకా ఇష్టంగా ఉన్నది తింటాడు, వాడికి నచ్చింది పెట్టానంటే అసలు తినడు. ఇంకా అలా ఒక అట్టేస్తూ అలా తింటున్నాను. వాడి ఫేస్ నాకు అర్థమవుతుంది ఆకలేస్తుందని. ఇంకా వాడికి నచ్చింది పెడితే బాగానే ఉంటుంది కదా, బాగానే ఇంట్రెస్ట్గా తింటాడని అయితే పెడుతున్నాను అనమాట. పెట్టనా కావాలి నీకు? అది నీ ఫేవరెట్ చిన్నమ్మ, ఇది నీ ఫేవరెట్ కదా? చెప్పు ఇది చూడు, నీ ఫేవరెట్ కదా ఇది. ఇంకా పిల్లలకి ఫుడ్ పెడితే తెలిసిందేగా, వాటర్ తాగినప్పుడు మొత్తం మీద పోసేసుకుని ఆడుకుంటాడు అనమాట. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను, మళ్ళీ జలుబు చేసిద్దని చెప్పి. ఇంకా నేను 8 కల్లా అన్నం అనేది పెట్టేస్తాను స్టవ్ మీద. అది అయ్యేసరికి కొంచెం టైం పట్టిద్ది కదా. ఇంకా మా వాడికి 8:30కి స్టార్ట్ చేస్తాను అనమాట డిన్నర్ పెట్టడము. బికాజ్ ఇవంటే ఇప్పుడు అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. అంతకుముందే 6 కల్లా పెట్టేసేదాన్ని, ఇప్పుడంటే కొంచెం లేట్గా పెడుతున్నాం. పాలు ఎక్కువ తాగిచ్చాం కదా, అందుకని పడుకునే ముందులో అయితే అన్నం పెడితే కొంచెం నైట్స్ ఆడకుండా ఉంటాడని చెప్పి అలాగా పెడుతున్నాను. మాది ఈరోజు పప్పు కదా, టమాటా పప్పుకి మార్నింగ్ పొటాటో ఫ్రై చేశాను, అది అయిపోయింది. మార్నింగ్ మా హస్బెండ్ రాలేదనమాట ఆఫ్టర్నూన్, ఇంకా ఆయనది మాత్రమే ఉంది. మేము ఆల్రెడీ మార్నింగ్ తిన్నాముగా, ఇంక నేను మా వాడికి పెట్టను.
ఇంకా మేము పప్పులో ఆమ్లెట్ వేసుకుంటాము. ఇంకా మా వాడికి కూడా నేను ఎలా తింటానో అలాగే అలవాటు చేస్తున్నాను మా వాడికి కూడా. నాకు ఎందుకంటే ఉత్తిపప్పు తింటే ఏం బాగుంటుంది వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళకి టేస్టెస్ అనేవి కొంచెం కొంచెంగా తెలుస్తాయి కదా. ఇంకా మా వాడికి అన్నము ఆమ్లెట్ పప్పు కలిపి పెట్టేశాను. ఒక 45 మినిట్స్ పట్టింది మా వాడికి అన్నం పెట్టాలంటే. ఇంకా మా హస్బెండ్ 9 కల్లా స్టార్ట్ అవుతారనమాట. అక్కడ వచ్చేసరికి 9:05 అవుతుంది. ఆయన వచ్చేలోపు పప్పు వేడి పెట్టి మా బుడ్డోడికి మా హస్బెండ్కి హాట్ వాటర్ అనేది పెడుతున్నాను. బికాజ్ గోవాకి వెళ్ళి వచ్చాక ఆయనకి బాగా కాఫ్ కోల్డ్ అనమాట. ఇంకా హాట్ వాటరే తాగుతారు. ఆయన వచ్చేసరికి నేను పనులన్నీ చేసేసుకుంటాను, అంటే చేయాల్సినవన్నీ చేసేస్తా. ఇక ఆయన వచ్చి మార్నింగ్ రాలేదు కదా, మళ్ళీ ఆకలి మీద వస్తారని ఆమ్లెట్ ఆయన రాకముందే స్టార్ట్ చేశాను. 9 కల్లా స్టార్ట్ చేసేసాను. ఆయన వచ్చి ఫ్రెష్ అయ్యేసి టైం ఉంటుంది కదా, తినే టైంకి అన్నీ పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా ఆమ్లెట్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మేమైతే ఆనియన్స్ వేసుకుని మిక్స్ చేసి ఉప్పు కారము మిక్స్ చేసి ఒక దాంట్లో గిన్నెలో కలిపి ఆయిల్ వేడెక్కాక నేను ఆమ్లెట్ వేస్తాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు. మా వాడు ఏ టైం ఎంత బిజీగా ఉన్నా సరే మోక్షికి వాళ్ళ డాడీ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి ఆమ్లెట్ కూడా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకోటేమో ఆల్రెడీ రెడీగా పెట్టాను. ఇంకా మా హస్బెండ్కి నాకు రైస్ అనేది పెట్టేసి మేము ఇంకా బిగ్ బాస్ చూస్తూ అలా తింటాం అనమాట. ఇంకా తిన్న తర్వాత నా పని అంతా అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందర మా వాడికి పాలును వాడి తాగే బాటిల్ హాట్ వాటర్లో వేస్తానమాట. నేను స్నానానికి వెళ్ళొచ్చేలోపు పాలు అయిపోతాయి కదా అని చెప్పి వెళ్తాను. ఇంకా మా హస్బెండ్ నేను వెళ్ళొచ్చే మా ఓన్ పడుకోబెట్టేస్తారనమాట. నేను స్నానం చేసి వచ్చేలోపు ఉయ్యాలు లోపేస్తారు. ఇక వచ్చాక పాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. నేను బాటిల్ కూడా బ్రష్ కొట్టేసేసి ఇంకా ఉన్న అంట్లు ఇంకా రేపు మార్నింగే తోముకుంటాను. ఇక ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్తో కిచెన్ రూమ్కి అయితే వచ్చాం. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో స్నానానికి అయితే వెళ్తాను. అది 12 అవని 1 అవని నేను 1 గంటకి చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. పని అంతా చేసుకుని ఇంకా ఎంత నీట్గా చేసినా చెప్పానుగా మా వాడు ఎలా పడితే అలా చేస్తాడని. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను ఏమి చేయను అనమాట. ఇంకా నాకు అంత ఓపిక కూడా లేదు. ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ ఉంది, ఆ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అయితే నేను పడుకుంటాను. ఇంకా మా ఓన్ కూడా పడుకోబెట్టేశారు మా హస్బెండ్. అంతే అండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై.